డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే జూన్ 11కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 103. అంటే ఆదికాండం 16 చేయాలి. దాంతోపాటు కీర్తనలు, యెషయా, ప్రకటన ఈ 4 అధ్యాయాలు చదువుకోవాలి. కీర్తనలు 16 కాకుండా కీర్తనలు 103 మీద కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. అంతకుముందు 2 విషయాలు. ఇక్కడ మన మధ్యలో బ్రదర్ గేబ్రియల్ గారు ఉన్నారు. ఆహ్వానం అండి. ఇక్కడ గేబ్రియల్ గారు ఈయూతో పనిచేశారు స్టాఫ్ వర్కర్గా, ఏపీ స్టాఫ్ వర్కర్గా. తర్వాత ఎంటీహెచ్ చేశారు. హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ మీద. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మీరు వేయచ్చు ఆయన చెప్పినప్పుడు. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and redeemer. Amen. గేబ్రియల్ గారు, దయచేసి మీరు కీర్తనలు 103 మొదటి 5 వచనాలు చదువుతారండి. అలాగే. కీర్తనల గ్రంథం 103 మొదటి 6 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధులలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. థ్యాంక్స్ అండి. ఇక్కడ మనం దీని కార్సన్ గారు రాసినటువంటి ధ్యానాన్ని చూద్దాం. అవసరమైన చోట కామెంట్స్ చేద్దాం. నేనే కాదు, గేబ్రియల్ గారు కూడా కామెంట్స్ చేస్తారు. మరి ఆయన ప్రశ్నలు కూడా అడుగుతారు. మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే దయచేసి చాట్ బాక్స్లో మీరు పెడితే బాగుంటుంది. కీర్తన 103 కంటే సుందరమైన కీర్తనను ఊహించట కష్టతరమైన విషయం. ఇది చాలా సుందరమైనటువంటి కీర్తన. మా పిల్లలు అంటే కార్సన్ గారి పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారు ఈ కీర్తనను కంఠస్థం వెలగా చెల్లిస్తే తప్ప వారికి లెదర్ బైండ్ బైబిల్ ఇవ్వబడదు. అంటే వెలలాగా చెల్లించాలి కంఠస్థం చేసి దాన్ని. ఈ కీర్తనలోని పంక్తులను బట్టి శతాబ్దాల తరబడి అనేక మంది విశ్వాసులు ఉజ్జీవింపబడ్డారు. చాలామంది ఈ వాక్యం చదువుకొని వాళ్ళలో దాన్ని బట్టి ఉజ్జీవం వచ్చింది. వారి ఆత్మలు తేలుకొన్నాయి. ఆరాధించుటకు ఇది చాలా ఉపయోగపడింది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు వాళ్ళు నిబంధన చేసుకున్నారు. ప్రార్థనకు ప్రోత్సహింపబడ్డారు ఈ యొక్క కీర్తన బట్టి. దేవుని కేంద్రంగా గల మనస్తత్వాన్ని, అంటే వరల్డ్ వ్యూ, మనస్తత్వం అంటే వరల్డ్ వ్యూ, దాన్ని కూడా ఈ అధ్యాయం చదవటం వలన వాళ్ళు ఆ యొక్క వరల్డ్ వ్యూని సంపాదించుకున్నారు. కాబట్టి నెల రోజులు కానీ మిగిలిన సంవత్సరం అంతా దీనిపై ధ్యానించవచ్చు సుదీర్ఘంగా. దానికి బదులుగా దీనిలోని 3 లక్షణాలపై
కేంద్రీకరిద్దాం. మొదటిది, ఈ కీర్తనకు ఇరుప్రక్కల దేవుని స్తుతించమని ప్రోత్సహిస్తున్నది. ముందు భాగంలో తనకు తాను హెచ్చరించుకుంటూ ఆ మాదిరిని బట్టి ఆయన మాటలు చదువుతున్నవారు కూడా స్తుతించాలి. ఆయన ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముందన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని మొదటి వచనంలో మనం చదువుకున్నటువంటి రీతిగా ఆయన తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. పైపోతగా స్తుతులు చెల్లించే అలవాటులో సులువుగా కొనసాగించవచ్చునని, దేవుని రూపంలో సృష్టింపబడిన వారి హృదయం నుండి ఉప్పొందేదిగా అసలు ఉండదని దావీదు గుర్తిస్తున్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ప్రాణంతో నా అంతరంగమా యెహోవాను సన్నుతించుము అని అన్నాడు కదండి. ఇప్పుడు అంటే అలవాటు చొప్పున మనం స్తుతిస్తాం దేవుని. ఎప్పుడు బైబిల్ చదువుకునే వాళ్ళు, ఎప్పుడు స్తుతించేటువంటి వాళ్ళు అలవాటు అయిపోదు కాబట్టి నోటి పెదాల నుండి వస్తాయి కానీ హృదయం నుండి రాదు. అలాంటి అలవాటు ఉంటుంది అని దాని నుండి తప్పించుకోవటం కోసమని ఆయన ఆశిస్తూ హృదయంతో మాట్లాడుతున్నాడు. నీ హృదయమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. అంటే అయిపోతగా కూడా మనం దేవుని ఆరాధించవచ్చు. అది ఆయనకి ఇష్టం లేదు. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తన చివరికి వచ్చేటప్పటికి 19వ వచనంలో మనం చూసేటట్లయితే అక్కడ ఏమి చూడగలుగుతాం మనం? వ్యక్తిగతమైన ఆరాధన అంతకు ముందున్నది. ఎక్కడైతే ఎంత యథార్థంగా ఉన్నప్పటికీ, అంటే హృదయంతో మాట్లాడాడు కదా, అంతరాంగంతో మాట్లాడాడు, అది యథార్థమైనటువంటిది. అంత గంభీరంగా ఉన్నప్పటికీ ఈ చివరికి వచ్చేటప్పటికీ అది చాలా తక్కువైనదిగా కనిపిస్తుంది. ఎందువలనంటే ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు కాబట్టి 19వ వచనంలో యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు సమస్తములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను సన్నుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే ఇండివిజువల్ వర్షిప్ నుండి కార్పొరేట్ వర్షిప్పే కాదు, సృష్టి అంతా కూడా ఆయన్ని సన్నుతించేటువంటి రీతిగా అది ఆ కీర్తనలో డెవలప్ అయిందన్నమాట. అది 20 మళ్ళీ 22 నేను చదివిననుకోండి, మీరు కూడా చదవండి. మళ్ళా 103, 20, 21, 22. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇక్కడైతే ఆయన స్థుతి పరలోక స్థుతితో సర్వ సృష్టి యొక్క స్థుతితో ఏకమైపోద్ది అన్నమాట. ఇండివిజువల్గా స్టార్ట్ చేశాడు, చివరికి సర్వ సృష్టితో ఆయన ఆరాధిస్తున్నాడు ఏకమై. రెండవ విషయం, ఆయన చేసిన ఉపకారములను విశ్లేషిస్తున్నప్పుడు పాపక్షమాపణతో మొదలుపెట్టుతున్నాడు. అన్నిటికంటే ఇది ప్రాముఖ్యమైనదని
దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి ఈయన. మనకు అన్నీ ఉండి పాప క్షమాపణ లేని ఎడల విలువైనది ఏది మనకు లేదని చెప్పవచ్చు. దేవుని పాప క్షమాపణ మనకున్నప్పుడు విలువ గల ప్రతిదీ వాగ్దానం చేయబడినది. ఇప్పుడు రోమా 8:32 చదువుతారా? రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇక్కడ దేవుణ్ణి సన్నిధించేటప్పుడు ఆయన ఉపకారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సన్నిధిస్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే అన్న వస్త్రాలు, నీటి గాలి, బంధుమిత్రులు, మరి పిల్లలు, మనవ సంతానం, ఇల్లు వాకిలి, మరి జాబు, ఆరోగ్యం, అన్నిటిని బట్టి యెహోవాను సన్నుతిస్తున్నాడు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పాప క్షమాపణ. పాప క్షమాపణ అది అన్నిటికంటే హెచ్చైనదిగా ఆయన గ్రహిస్తున్నాడు. ఇది ప్రాముఖ్యమైనదని అర్థం చేసుకున్న వ్యక్తి ఈయన. మనకు అన్నీ ఉండి పాప క్షమాపణ లేకపోతే మనకేమీ లేదు, విలువైంది ఏమీ లేదు. దేవుని పాప క్షమాపణ ఉంటే ఆయనతో పాటు మీరు చదివినటువంటి రీతిగా ఓకే, హీ హూ స్పేర్డ్ నాట్ హిస్ ఓన్లీ సన్, హౌ షల్ హీ నాట్ గివ్ అస్ ఆల్ థింగ్స్ అలాంగ్ విత్ హిమ్. అంత గొప్ప తన కుమారుడు అంటే ఫిజికల్గా పుట్టినోడని కాదు, కానీ అప్పటిదాకా ఆయనతో ఉండి ఈజ్ ఫెలోమెన్ అంటే ఫెలో గాడ్ అందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళు నిత్యత్వం అక్కడ ఉన్నప్పుడు అంత ప్రేమ, ఇక త్రిత్వ ప్రేమ అన్నమాట. ఆ విధంగా ప్రేమించినటువంటి అలాంటి త్రియేక దేవునిలో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన్ని తన కుమారుడు అంటాం. ఆయన్ని పంపాడు. యోహాను సువార్త 3:16 అందరికీ తెలిసిందే. చెప్పండి, మీరు కంఠస్థం చేసి చెప్తారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎంతగా ప్రేమించాడు! ఎందుకు? ఆయన ఆయన కుమారుడు మానవునిగా వచ్చినప్పుడు యేసు అంటే రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు? పాప రక్షకుడు. ఓకే, కాబట్టి యేసు ప్రభు వచ్చింది పాప క్షమాపణ కోసం. మనం పాప క్షమాపణ పొందాలని. అది పొందితే అంతకంటే విలువైంది మరొకటి లేదు, లేదు. ఇల్లు వాకిలి, మరి బంధుమిత్రులు, అన్నపానాలు అవన్నీ ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైంది అది. ఎందుకు ముఖ్యమైంది? అన్నిటికంటే ముఖ్యమైంది దేవునికి మనకి మధ్యలో పాపం ఉంది. పాపాన్ని బట్టి మనం దేవుణ్ణి తిరుగుబాటు చేసాం. కాబట్టి ఆదాము తిరుగుబాటు చేస్తే ఆదాము జీన్స్లో మనం ఉన్నాం. కాబట్టి ఆయన పాపం చేసినప్పుడు మనం కూడా పాపం చేసిన దాంతో లెక్క. రోమా 3:12 ఉంటుంది. ఓకే, కాబట్టి మనం పాపం చేసాం. ఆ పాపాన్ని రక్షించుకోకపోతే దేవునికి మనకు సంబంధం లేదు. కాబట్టి మనకి దేవునికి సంధి కలపటానికి, మనల్ని సమాధానపరచడానికి. సమాధానం అంటే ఇద్దరు శత్రువులు. పాపి అంటే దేవునికి శత్రువు. రోమా 8, 9, 10 చూస్తే ఇంకా మనం శత్రువులమై ఉన్నప్పుడు
ఓకే, క్రీస్తు యుక్త కాలమున మన కోసం మరణించాడు. కాబట్టి ఆ శత్రుత్వం పోయి సమాధానం ఏర్పడటం, దేవుని హృదయం మన హృదయం కలవటం. యేసుప్రభు యొక్క శిలువను బట్టి మనం మారటమే కాదు, దేవుడు కూడా మారాడు. మన మీద పడాల్సినటువంటి ఉగ్రతకు బదులుగా కృప వచ్చిందన్నమాట. కాబట్టి దేవుని వైఖరి, దేవుని యొక్క యాటిట్యూడ్ మన ఎడల ఆయన మార్చాడు. ఆయన శిలువను బట్టి, మరణ పునరుద్ధానాలను బట్టి ఆయన వైఖరి పాపుల ఎడల, విరోధుల ఎడల మారింది. పాపక్షమాపణ అంటే అది పోతే, పాపం పోతే దేవునికి మనకు ఉన్నటువంటి మధ్య విరోధంగా ఉన్నటువంటి, అడ్డుగోడగా ఉన్నటువంటి ఆ పాపం పోతే దేవునికి మనకి సంబంధం. అదే రక్షణ, సంబంధం, రిలేషన్షిప్. ఓకే, కాబట్టి అన్నిటికంటే అది ఉత్తమమైనటువంటి ఈవి. మనం హెడ్డింగ్ చెప్పుకున్నాం కదా, అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏది? మామూలుగా గొప్ప ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అది సెకండ్. ఫస్ట్ ఏంటి? ఈ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో ఆరాధించాలి. ఓకే, అది మొదటి, అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ. మరి గొప్ప వరం ఇది. గొప్ప వరం పాప క్షమాపణ. అందుకని ఈయన ఏమంటాడంటే, పాప క్షమాపణ పొందితే, ఈయన దావీదు మహారాజు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల్లో జీవించినప్పుడు పరిశుద్ధాత్మ మనలాగా మనతో ఉండి మనతో ఉండకుండా ఉన్నప్పుడు అప్పుడు ఆయన గ్రహించుకున్నాడు, అన్నిటికంటే పాప క్షమాపణ బెస్ట్ వరం. ఓకే, అది ఉంటే అన్నీ ఉన్నట్లే. యేసు ప్రభు ఉంటే అన్నీ ఉన్నట్లే. ఓకే, అందువలన మీరు రోమా 8:32 చదివారు కదా, అది లేదనుకోండి, విలువైంది ఏది మన దగ్గర లేదు. అన్నీ ఉండొచ్చు, ఇల్లు వాకిలు ఉండొచ్చు, మంచి భవనాలు ఉండొచ్చు, మంచి కారు ఉండొచ్చు, ఆయురారోగ్యాలు ఉండొచ్చు, కానీ ముఖ్యమైనది లేదన్నమాట. అది మనం గమనించాల్సిందని ఇవాళ మెసేజ్ ఏంటంటే, అలాంటి పాప క్షమాపణ వరం దేవుడు ఉచితంగా ఇచ్చేటి వరం. ఉచితం అంటే ఉచితం కాదు, యేసుప్రభు సిలువలో మరణించాల్సి వచ్చింది, మనకు ఉచితమైంది. అదే కృప అంటాం. కృప అంటే గ్రేస్ అంటాం కదా ఇంగ్లీష్లో. యాక్రోనిమ్ గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్, GRACE, గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. మనకైతే ఉచితమే, ఓకే, కానీ ఎట్ హిజ్ ఎక్స్పెన్స్. అది కాబట్టి అది అన్నిటికంటే గొప్ప ఈవి యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు. కాబట్టి అది మనం పొందుకుంటే మనకి పాప క్షమాపణ జరుగుతుంది, దేవునితో సంధి వస్తుంది పొందుకుంటే. బలవంతం ఏమీ లేదు, ఆశించాలి. ఆశించి నాకు పాప క్షమాపణ కావాలి అని ఎవరు ఆశపడతారో యేసుప్రభు దగ్గరికి వస్తే, ఆయన నమ్మితే, ఆయనకు మన జీవితాన్ని అంకితం చేసుకుంటే దేవునికి మనకి సమాధానం. అది పాప క్షమాపణ అంటే. ఓకే, అప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్పినటువంటి రీతిగా పాపం ఎప్పుడైతే పోద్దో అప్పుడు మనం ఏమవుతాం? మారుతాం. ఏ విధంగా మారుతాం? దేవుని కుమారులు అవుతాం. యోహాను సువార్త 1:12. అందరూ ధిక్కరించారు, కొందరు అంగీకరించారు. ఎవరైతే ఆయన హృదయంలోకి చేర్చుకుంటారో, దేవుని నమ్మటం అంటే, యేసుప్రభుని నమ్మటం అంటే ఆయన హృదయంలోనికి చేర్చుకోవటం. నాట్ యాజ్ ఎ రెసిడెంట్ బట్ యాజ్ ఎ ప్రెసిడెంట్. మన జీవితాన్ని అంకితం చేసుకోవటం, ఆయనకు అంకితం చేసుకోవటం అంటే. ఆ విధంగా నమ్మితే దేవునికి మనకి సమాధానం. అది కావాలా? అది ప్రశ్న ఏంటంటే, అది కావాలా? పాప క్షమాపణ. ప్రతి పాపం కూడాను దేవునికి వ్యతిరేకంగా చేసింది. ప్రతి పాపం కూడా దేవుడు ఆ పాపం క్షమించటానికి ఒక మార్గాన్ని తెరిచాడు. అది కావాలి అనుకుంటే మంచి ఇవి అన్నమాట. ఇప్పుడు అది
చదువుకున్నాం కదా. ఇక రెండవది కూడా అయిపోయింది. మూడవ విషయం, వ్యక్తిగతమైన విశ్వాసిగా దావీదు ఆరాధన సంతోషకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి విశ్వాసిగా. తరువాత దీని నుండి ప్రభువు బహిరంగంగా ప్రకటించే న్యాయం వైపుకు తిరుగుతాడు. వ్యక్తిగతంగా ముందు ఆ విధంగా స్టార్ట్ చేస్తాడు. వ్యక్తిగతమైనటువంటి ఆరాధన, నా అంతరంగమా, నా ప్రాణమా, యెహోవాను సన్నిధించు అని. తర్వాత ఏం చేస్తాడంటే మోషే ఓకే తర్వాత న్యాయం వైపుకు తిరుగుతాడు. న్యాయం కావాలి అని. న్యాయం అంటే బహిరంగంగా సమాజంలో జరిగేటువంటి న్యాయం. తర్వాత దేనికి తిరుగుతాడు? మోషేకు ఇశ్రాయేలుకు తన కృప ద్వారా ప్రత్యక్షపరచుకున్న అంశానికి వేగంగా మళ్ళుతాడు. ఈ వాక్యాలు చదువుతారు దయచేసి. 7 నుండి 6, 7 నుండి లేకపోతే 6 నుండి 18 వరకు చదవండి. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంచివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఇప్పుడు ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి ఆరాధనతో ఆయన మొదలెడతాడండి ఈ యొక్క కీర్తనని. తర్వాత సమాజంలో ఉన్నటువంటి న్యాయం. న్యాయం అంటే నాకు సొంతగా జరిగే న్యాయం కాదు, అది స్వార్థానికి జరుగుతుంది. సమాజంలో న్యాయం, నీతి న్యాయములు. ఓకే, దేవునికి అది చాలా, ఆయన హృదయానికి చాలా దగ్గర. న్యాయం, సమాజంలో న్యాయం జరగాలి. అది 6వ వచనంలో మనం చదువుకున్నాం. మరలా ఇక 7 నుండి 18 వరకు ఏం జరుగుతుంది? దేవుడు చూపించినటువంటి కృప ఎవరి ఎడల చూపించాడు? మోషేకి చూపించాడు, తర్వాత ఇశ్రాయేలుకి చూపించాడు. దాన్ని మెడిటేట్ చేస్తాడు. చూడండి, 7 నుండి 18 వచనాలు మీరు చదివారు కదా. అక్కడ ఏం చదివాము? అది చదివినప్పుడు దానిలో దేవుని యొక్క స్వభావం కనిపించింది. కాబట్టి దేవుని యొక్క స్వభావాన్ని బట్టి న్యాయం జరుగుతుంది. దేవుని యొక్క స్వభావాన్ని బట్టి మనకు పాప క్షమాపణ. ఓకే, అందువలన ఆయన ఎలాంటి వాడు, దీన్ని చాలాసేపు ధ్యానిస్తున్నప్పుడు తన ప్రజలకు యెహోవా ప్రసాదించిన ఆశీర్వాదాల వైపు తన మనసును పదే పదే తిప్పుతున్నాడు. అన్నిటికంటే పాప క్షమాపణ పొందుకునే ధన్యతపై, పాప క్షమాపణతో పాటు అవి తీసివేయబడిన వాటిని మరచిపోయిన ధన్యతపై మరలా ఒకసారి కేంద్రీకరిస్తున్నాడు. అంటే ధన్యత అన్నమాట. మరచిపోని ధన్యత, మర్చిపోలేం.
ఆ ధన్యతని మనం మరిచిపోలేం. అలాంటి ధన్యత అక్కడ దానిపై కేంద్రీకరిస్తున్నాడు అన్నమాట. ఏంటి ధన్యత? పాప క్షమాపణ ధన్యత. మరలా దానివైపు తిరుగుతున్నాడు అన్నమాట. ముందు చెప్పాడు, దేవుడు ఎంత దయా కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, మన పాపం క్షమించాడు అని మరలా మొదటి వాక్యాల్లో చెప్పినటువంటి మాటని మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ధన్యతలపై మరలా ఒకసారి కేంద్రీకరిస్తున్నాడు. చివరకు ఇదంతా దేవుని స్వభావంపై ఆధారపడి ఉన్నదని దావీదు గ్రహిస్తున్నాడు. ఎందుకు దేవుడు పాపాన్ని క్షమిస్తున్నాడంటే ఆయన అలాంటి వాడండి. ఆయన అలాంటి వాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. మంచి మాట కదా. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మన ప్రార్థనలో కూడా ఇట్లా చెబితే బాగుంటుంది కదా, జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు, మన పాపములను సంధించువాడు, జాలితో మన బలహీన నిర్మాణమును మనసులో పెట్టుకుని క్షమిస్తాడు. మనము పరిమిత గల జీవులము అయితే యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు ఎల్లప్పుడూ నిలుచును అని ఆ విధంగా దేవుడు అలాంటి దేవుడు అని, అందువలన మనల్ని క్షమిస్తాడు. ఇక్కడ కోపం అనేటువంటి మాట ఉంది కదండి. ఇప్పుడు నిర్గమకాండం 34లో ఏంటంటే అక్కడ మనం చూసేది ఏంటంటే దేవుడు దయాదాక్షిణ్యం కలిగినటువంటి దేవుడు. అంటే మోషే అడుగుతాడు, అయ్యా నిన్ను చూడాలని ఉంది, నన్ను చూసి బ్రతకలేవయ్యా నువ్వు, కానీ నువ్వు ఆశ ఉన్నది కాబట్టి నువ్వు ఆ గుహలో ఉండు, నేను దాటిపోతాను అని దేవుడు తన హస్తాన్ని ఆ ఎంట్రన్స్లో పెట్టి ఆయన దాటి వెళ్తున్నప్పుడు ఈ మాటలు చెబుతాడు. 6-7 వచనాలు, నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 వచనం చదవండి దయచేసి. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించాను. చూడండి ఎక్కడెక్కడ ఉంది. ఆయన పాపాన్ని క్షమిస్తాడు. అక్కడ ఏమిన తర్వాత ఆయన ఏమాత్రమును దోషులను అదేంటి మరి క్షమిస్తాడని చెప్పి దోషులని నిర్దోషులుగా ఎంచడని దాన్ని ప్రక్కనే పెట్టాడు. అంతవరకు అదే కాదు, ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును, చూడండి 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. అదేంటి ఇక్కడేమున్నది? ఆయన దీర్ఘశాంతం కలవాడు, ఎప్పుడు కోపించుడు అని ఉంది. అదేంటి మరి అక్కడ ఉంది? ఏంటి దీనికి మధ్యలో? దోషులను నిర్దోషులుగా ఎంచడు. నిర్దోషులుగా ఎంచాడు అనుకోండి, అప్పుడు అది అన్యాయం. అరే దోషిని పట్టుకుని నిర్దోషులుగా అదే న్యాయం. ప్రక్కనే ఏమున్నది? పాపమును క్షమిస్తాడు. ఇక్కడ పాపమును క్షమిస్తాడు అంటే దోషిని నిర్దోషులుగా ఎంచుతాడని కాదు, దోషిని శిక్షిస్తాడు. దోషిని శిక్షిస్తాడు కాబట్టి
యేసు ప్రభు చనిపోవాల్సి వచ్చింది. మన దోషాన్ని ఆయన వేసుకున్నాడు కాబట్టి మనల్ని క్షమించగలడు. అది లేకపోతే క్షమించడు తరతరముల వరకు. చూడండి, కాబట్టి ఇక్కడ నిత్యము కోపించేవాడు కాదు అని క్రొత్త నిబంధన దృష్టిలో చూస్తే యేసు ప్రభు మీద పడింది కాబట్టి ఇక మన మీద కోపం ఉండదు. ఓకే, ఇంకొక వాక్యం చదవండి. రోమా 5:1-2 వచనాలు. రోమా 5:1-2. ఓకే, రోమా 5:1-2. రైట్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అది మనము ఈ కృపయందు ప్రవేశించాం. చూడండి, ఇంటూ ది అరీనా, ఇంటూ ది ఏరియా, ఇంటూ ది డొమైన్ అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు అంతకుముందు ఏంటి, 1, 2, 3, 3వ అధ్యాయం 20వ వచనం వరకు దేవుని ఉగ్రత, కోపం. ఉగ్రతకి గ్రీకులో 2 మాటలు. తుమస్ అంటాం, తామసం అంటాం కదా తెలుగులో. అది తుమస్ అనే మాట నుండి, గ్రీక్ మాట నుండి వచ్చింది తామసం. ఆగ్రహం అంటాం కదా, ఆర్గే. తామసం కానీ ఆగ్రహం కానీ దేవుడు పాపి ఎడ్ల చూస్తాడు, పాపం ఎడ్ల కాదు. ఇంకో తప్పు చేస్తారు మనుషులు. దేవుడు పాపిని ప్రేమిస్తాడండి, పాపం ఎడ్ల కోప్పడతాడు, తప్పది. అప్పుడు దాని అర్థం ఏమవుతుందంటే, అరే నువ్వైతే మంచివాడివే, నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు చేసేటువంటి పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. నిన్ను ప్రేమిస్తాడు, ఆయన ద్వేషిస్తాడు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేయలేదురా తప్పు అని. నా దేవుడు పాపం చేసినటువంటి పాపి ఎడల ఆయన ఉగ్రత చూపించాడు అన్నమాట. యేసు ప్రభులో ఆ ఉగ్రత అంతా పడింది కాబట్టి మనకేం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. కృప వెళ్ళి రావటం కాదు. ఒకసారి కృప, ఒకసారి కోపం, ఒకసారి కృప, ఒకసారి కోపం కాదు. యేసు ప్రభుని మనం నమ్మినప్పుడు విశ్వాసం అంటే అది. విశ్వాసం అంటే గాలిలో దీపం పెట్టి ఆరిపోదు అని దేవుడిని నమ్మటం కాదు. విశ్వాసం అని అంటే యేసు ప్రభుని నమ్మటం. యేసు ప్రభుని నమ్మితే మన మీద పడాల్సినటువంటి ఉగ్రత ఓకే మన మీద పడదు. ఎందుకంటే ఆయన పొందాడు కాబట్టి మనం ఆయన విశ్వసించాలి. ఓకే, కాబట్టి మనకేమవుతుంది? కృపలో ప్రవేశిస్తాం. కృప అనేటువంటి డొమైన్ వెళ్తాం, అటు ఇటు వెళ్ళాం. ఆయన కృప ఎప్పుడూ మనల్ని వెంటాడుతుంది. ఇప్పుడు ఏంటంటే దేవుడు యేసు ప్రభువులో మనకు పాపక్షమాపణ ఇవ్వటానికి అంత కార్యం చేస్తే మనం దాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకు దేవునికి అయిష్టమైనటువంటి వాటిని చేస్తున్నాం కదండి? అది ఎందుకు మర్చిపోతున్నాం? కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి, యేసు ప్రభుని నమ్మినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి అది జ్ఞాపకం ఉంచుకోవాలి. నాకు కరుణ చూపించేటువంటి రీతిగా దేవుని యొక్క ఉగ్రతను తీసివేసి నాకు కృప చూపించేటువంటి ఆ యేసయ్య, ఆయన్ని ఎట్లా మర్చిపోతానండి అని ప్రతి సమస్య వచ్చినప్పుడు దేవునికి ఆయాసకరంగా జీవించేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవు.
ఓకే, కష్టమైనా నష్టమైనా నువ్వు ఇది కష్టం చేసుకుంటే నా మీద దెబ్బలు పడతాయి, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకో. నీ వర్క్ ప్లేస్లో యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకో. నీ క్రైస్తవుడు అనిపించుకోవటానికి, క్రీస్తు క్రీస్తు అని అనిపించుకోవటానికి బైబిల్ పట్టుకుని అది దేవుని వాక్యం యేసు ప్రభు మాటలు అని సిగ్గుపడితే ఆయన జ్ఞాపకం చేసుకో. అర్థం కాలేదు. కాబట్టి ఆయన బట్టి మనకు దేవుని కృప అని జ్ఞాపకం చేసుకోవాలి. అదండి, అదే పాపక్షమాపణ. పాపక్షమాపణ పొందినటువంటి వాళ్ళు యేసు ప్రభువుని బట్టి పాపక్షమాపణ కాబట్టి ఆయనకు కృతజ్ఞతా జీవితం జీవిస్తారు. అలాంటి కృతజ్ఞతా జీవితం జీవించటమే పరివర్తన జీవితం అంటారు. ఈ ఛానల్ పేరేంటి? బిబ్లికల్ పరివర్తన. రక్షణ పొందినటువంటి వ్యక్తి తన జీవితాన్ని కృతజ్ఞతా జీవితంగా దేవుని ఎడల, యేసుప్రభు ఎడల కృతజ్ఞత చూపిస్తూ జీవించేటువంటి ఆ యొక్క జీవిత వైఖరిని పరివర్తన అంటాం. ఆ అర్థంతో ఉన్నదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు కష్టాలు వచ్చినప్పుడు, ఆయన బట్టి కష్టాలు వచ్చినప్పుడు యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. అదే ప్రభు బల్ల కూడాను ఏంటి? జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎప్పుడైతే మర్చిపోతామో ఇక మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి వారం జ్ఞాపకం చేసుకోండి. వీలైనంత వరకు ఎప్పుడైతే ప్రభు వాళ్ళ తీసుకుంటారో జ్ఞాపకం చేసుకోండి. ఆయనే దేవుని యొక్క కృపకి అదే కారణం, జ్ఞాపకం చేసుకోండి. పరలోకం నుండి దేవుడు పంపించాడు, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఆ విధంగా అంటే పాపక్షమాపణ పొందినటువంటి ప్రజలుగా మనం జీవించాలి. ఈ జీవితం అంతా కూడాను ఎట్లా మొదలెడతాం? పాపక్షమాపణతో మొదలెడతాం. అది పాపక్షమాపణ మొదలెట్టి పాపక్షమాపణ పొందినటువంటి వ్యక్తులుగా గ్రేట్ఫుల్గా మనం జీవిస్తాం. మీరేంత చెప్పండి దయచేసి దానికి సంబంధించినటువంటి మాటలు. మొట్టమొదటిగా ఈరోజు మీరు చెప్తా ఉన్నప్పుడు చాలా కొత్త విషయాలను దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అంటే మొట్టమొదటిగా దావీదు వ్యక్తిగతంగా తను దేవుని స్తుతించడం ప్రారంభించి సమాజం కోసము, తర్వాత దేశం కోసం, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కోసం తను ఎలాగ ఈ కీర్తన రాస్తూ వచ్చాడో దాంట్లో నేను గమనించిన ఒక విషయం ఏంటంటే, దావీదు దేవుణ్ణి ఇండివిజువల్ గాడ్గా కాకుండా దేవుడు యూనివర్సల్ గాడ్గా కూడా చూపిస్తున్నాడేమో అని అనిపిస్తా. అంటే కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యూనివర్సల్ గాడ్ అంటే దేవుడు తనకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా దేవుడు అని తను ధృవీకరించడానికి, తెలియపరచడానికి తను ఎంతో లోతుగా ఈ కీర్తనను రాశాడేమో అని అనిపిస్తాను. పాపక్షమాపణ అందరికీ వస్తుందా? పాపక్షమాపణ అనేటువంటిది దీంట్లో దేవుడు అందరికీ దేవుడు అన్నారు. అవును, మరి అందరికీ పాపక్షమాపణ వస్తుందా? అందరికీ దేవుడు తను, ఎందుకంటే ఆయన సృష్టించాడు కాబట్టి అందరి కోసం ఆయన పాపక్షమాపణను సిద్ధం చేశాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరి అందు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో. ఎందుకంటే దేవునికి మానవునికి మధ్య పాపము అనేటువంటిది అడ్డుబండగా ఉంది కాబట్టి ఆ పాపము అనేటువంటిది పోవాలి అంటే పోవటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపానికి మనకు రావాల్సిన శిక్షను తను వేసుకోవటం వల్ల మనకు పాపక్షమాపణ దొరికింది అనేది దీంట్లో అర్థమవుతుంది. మీరు ఎప్పుడు మీకు దేవుడు మీ పాపాన్ని క్షమించాడు అని నిశ్చయత ఎప్పుడు కలిగింది మీకు? నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టానే కానీ నాకు వ్యక్తిగతంగా దేవుడు నాలో పాపక్షమాపణ కలిగింది, నాకు రక్షణ, విమోచన, మారు మనసు కలిగింది అని నాకు ఎప్పుడు ధృవీకరింపబడింది అని అంటే 1993 డిసెంబర్ 16వ తారీఖున
దేవుడు ఒక దైవజనం ద్వారా వాక్యం చెబుతున్నప్పుడు ఆ రోజు దేవుడు పదే పదే నాతో మాట్లాడుతూ, నీవు పాపంలో ఉన్నావు, పాపిగా ఉన్నావు, నాకు దూరంగా ఉన్నావు, నీ పాపములను ఒప్పుకుంటే నేను క్షమిస్తాను అని పదే పదే చెప్పటం వల్ల ఆ రోజు నేను పశ్చాత్తాపంతో నేను ప్రార్థన చేసి నా పాపాలు ఒప్పుకోవటం జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశానో, పశ్చాత్తాప ప్రార్థన, ఆ రోజు యేసు ప్రభు నా హృదయంలోనికి, నా జీవితంలోనికి ఆయన ప్రవేశించాడు. అప్పుడు నాకు పాపక్షమాపణ దొరికింది అని నేను అర్థం చేసుకున్నాను. ఇంకా దీనిలో ఇంకొక విషయం ఏంటి అంటే, పాప క్షమాపణ అందరూ పాపం చేశారు కదా, అందరూ పాపం చేశారు. మరి అందరూ పాపం చేశారు కాబట్టి దేవుడు కావాలి అంటే అందరూ పాప క్షమాపణ పొందాలి. అందరూ పాపులే కాబట్టి అందరూ పాప క్షమాపణ పొందాలి దేవుని తెలుసుకోవాలనుకుంటే. ఇప్పుడు అది యేసుప్రభు వలన అయింది కదా. పాపక్షమాపణ యేసుప్రభు వలన అయితే ఏమవుతుందంటే మన మనస్సాక్షి క్లియర్ అయిపోద్ది. హెబ్రీ 9లో ఉంటుంది కదా. ఇప్పుడు జంతువుల యొక్క రక్తం అది మనస్సాక్షిని కడగలేదు, కానీ యేసుప్రభు యొక్క రక్తాన్ని బట్టి మన పాపక్షమాపణ పొందినప్పుడు చక్కగా విశ్రాంతిగా నెమ్మదిగా నిద్రపోవచ్చు. ఎందుకంటే మన మనస్సాక్షి క్లియర్ అవుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి మనస్సాక్షి క్లియర్ అయిపోద్ది. ఇంకా ఏంటి అని అంటే, ఈ సైతాను పాపం ఉన్నంతకాలం సైతాను మన జీవితంలో అడుగుపెట్టుద్ది. మనం ఎప్పుడైతే మన పాపం కడగబడుతుందో సైతానుకి మన జీవితంలో స్థానం ఉండదు, అడుగు పెట్టలేదు. శోధిస్తుంది కానీ తిష్ట వేయలేదు. ఓకే, ఎందుకంటే నువ్వు పాపం చేసావు ఏంటి, నువ్వు పెద్ద భక్తుడిలాగా ఉంటావు కాబట్టి ఆ పాపమే దేవునికి వ్యతిరేకం చేసింది. అంటే దేవునికి వ్యతిరేకం అంటే నువ్వు నా మనిషివి అని మన జీవితంలో తిష్ట వేస్తారు. ఓకే, కాబట్టి ఎప్పుడైతే మన సాక్షి చెప్పుద్దో నువ్వు సైతానికి తావిచ్చావని, సైతాను శోధనలో పడ్డావని అని ఉంటుందో, బిలీవర్ కూడాను, దేవుని కుమారుడు కూడాను పాపాన్ని ఒప్పుకోవాలి. ఒకసారి పాపాన్ని ఒప్పుకుంటే ఇక మరలా ఒప్పుకోకూడదు అని లేదు. కానీ ఎప్పుడైతే పాపక్షమాపణ పొందుతామో అప్పుడు మన వైఖరి మారుద్ది, మన హృదయం దేవుని వైపు తిరుగుద్ది, మన జీవితం యేసుప్రభు దేవుని వైపుకి తిరుగుద్ది. తిరిగినా కానీ పవిత్రంగా ఉండం. అంటే పరలోకంలోకి వెళ్ళినప్పుడే మనం కంప్లీట్గా ఉంటాం. ఈ మధ్యలో కూడాను మనం పాపంలో పడినప్పుడు యేసుప్రభువే దిక్కు, మనకి యేసుప్రభువే దిక్కు అన్నమాట. అప్పుడు కూడా పాప పశ్చాత్తాపడాలి, అప్పుడు పాప క్షమాపణ పొందాలి. కానీ మొదటి దేవుని వైపు తిరిగినప్పుడు అది స్నానంతో పోల్చవచ్చు. తర్వాత పాపంలో పడినప్పుడు, ముందేమో పాపిగా ఉన్నప్పుడు, దేవుని కుమారుడు అయినప్పుడు అప్పుడు పాపంలో పడతాం. పాపంలో పడినప్పుడు కూడాను మనం స్నానం చేసిన తర్వాత ఏదన్నా మురికి దాన్ని అంటుకుంటే మన చేతులు కాళ్ళు కడుక్కుంటాం కదా. అదేవిధంగా ఆ విధంగా ప్రతిసారి స్నానం చేయని అవసరం లేదు. ఒకే బాప్తిసం, ఒకేసారి మారు మనసు. అప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని కుమారులుగా పాపంలో పడినప్పుడు మనకు పాప క్షమాపణ అవసరం. అప్పుడు కూడాను యేసుప్రభు యొక్క సిలువే మనకు దిక్కు, వేరే దిక్కు లేదు. అంకుల్, మీరు మధ్యలో చెబుతూ రెసిడెంట్ కాదు ప్రెసిడెంట్ అన్నారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెసిడెంట్ కాదు ప్రెసిడెంట్ అంటే, ఇప్పుడు మామూలుగా
మన ఇప్పుడు యేసు ప్రభువుని మనం స్వీకరిస్తాం కదండి. స్వీకరించినప్పుడు అంటే యాక్సెప్టెడ్ అనే దాన్ని నేను ఆ మాటని అవాయిడ్ చేస్తాను. యాక్సెప్టెడ్ అంటే దేవునికి ఏదో మనం పర్మిషన్ ఇచ్చినట్టుగా అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి దేవుడికి మనం పర్మిషన్ ఇవ్వటం ఏంటి? దేవునికి మనం లోబడి మన హృదయంలోని చేర్చుకున్నాం. హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన గెస్ట్గా ఉంటున్నాడా? గెస్ట్గా ఉంటే ఇప్పుడు ఎవరైనా గెస్ట్గా వచ్చారనుకోండి మీ ఇంటికి, అక్కడ ఫ్రంట్ రూమ్లో ఉంటారు. మీరు ఏదో టీ నీళ్ళు ఇస్తారు, ఏదో కుక్కీస్ ఇవ్వచ్చు, వాళ్ళు తిని ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. కానీ బెడ్రూమ్లోకి రాడు, కిచెన్లోకి రాడు. ఓకే, కానీ మీరు ఇంటికి యజమాని. మీరు కిచెన్లోకి వెళ్తారు, బెడ్రూమ్లోకి వెళ్తారు, ఏది కావాలంటే అప్స్టైర్స్కి వెళ్తారు. ఇక అది మీదన్నమాట. ఎందువల్లంటే మీరు యజమానిగా ఉన్నారన్నమాట. అదేవిధంగా మన జీవితానికి యేసు ప్రభువు ఒక ప్రక్కన కూర్చున్నట్టు గెస్ట్గా, రెసిడెంట్గా 2-3 రోజులు ఉండి వెళ్ళాయన, లేకపోతే మన జీవితాన్ని ఆయన అధీనంలో ఉంచుకునేటువంటి ప్రెసిడెంటా, లార్డ్ అంటాం అన్నమాట. కాబట్టి యేసు ప్రభుని మనం అంగీకరించేది రెసిడెంట్గానే కాదు, పాపాన్ని క్షమించేటువంటి రెసిడెంటే కాదు, మన జీవితానికి అధికారిగా ఉండేటువంటి ప్రభు. అందువల్లనే ఐ రిసీవ్ జీసస్ యాజ్ మై లార్డ్ అండ్ సేవియర్. లార్డ్గా లేకపోతే సేవియర్గా కూడా లేడు. నేను మామూలుగా ఒక ఇలస్ట్రేషన్ చెప్తాను. గుంటూరులో ఉన్నప్పుడు బాబ్ క్రో అని ఆయన ప్రసంగం చేసినప్పుడు ఉదాహరణ చెప్తాడు. మీ ఇంటికి వస్తాను, నేను తలుపు కొడతాను, నా పేరు బాబ్ క్రో, మీరు తలుపు చేస్తారు, మీరేమంటారు? నన్ను ఆహ్వానిస్తారు. ఒకవేళ మీరు అంటారనుకోండి, బాబ్ కమ్ ఇన్ సైడ్, లోపలికి రా, బాబ్ క్రో స్టే అవుట్ సైడ్ అని అంటారా? బాబ్ క్రో ఒక వ్యక్తి. బాబ్ క్రో లోపలన్నా ఉండాలి, వెలుపలన్నా ఉండాలి. కాబట్టి యేసు ప్రభు, రక్షకుడు, ప్రభు, రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్. అది కాబట్టి ప్రెసిడెంట్గా ఇష్టం లేకపోతే రెసిడెంట్గా కూడా రాడు ఆయన. అది థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, ఈ మంచి మాటలు, పాప క్షమాపణ పొందేటువంటి మాటలు నాయన, మీకు మాకు అడ్డుగా ఉన్నటువంటి పాపాన్ని హరించి, తీసివేసి, కడిగి, శుద్ధీకరించి, మర్చిపోయేటువంటి రీతిగా ఆ యేసు ప్రభు శిలువలో మరణించాడు. ఆయన కోపాన్ని, మా మీద పడాల్సినటువంటి కోపాన్ని చల్లార్చి, మీ హృదయాన్ని మార్చి, ఎప్పుడూ మేము కృప అనేటువంటి డొమైన్లో ప్రవేశించేటువంటి రీతిగా చేశాడు ప్రభా. ఇలాంటి ధన్యకరమైనటువంటి రక్షణను ఏ విధంగా నిర్లక్ష్యం చేయగలవు ప్రభా? ఎవరైతే వింటున్నారో, ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే పాప క్షమాపణ పొందలేదో, మీరు ఉచితంగా యేసు ప్రభువుని బట్టి ఉచితంగా ఇచ్చేటువంటి ఆ యొక్క పాప క్షమాపణను అనుగ్రహించమని, మీ కరుణను, మీ వాత్సల్యతను చూపించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.